वनस्पति सृष्टि की निर्मिति की। God has created first vegetation ताकि आगे मानव प्राणी जीव जंतु इनको खाने को हम खाद्य की उपलब्धि करें। అస్మద్గురుభ్యో నమః. వారి భాషల్ని నేను తెలుగులోకి తర్జుమా చేసే ప్రయత్నం చేస్తాను. ఎక్కడన్నా మీకు అర్థం కానిది ఉంటే మళ్ళీ అడిగితే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. భగవంతుడు ముందు సృష్టిలో ప్రకృతిని నిర్మాణం చేశాడు. ప్రకృతి తర్వాతనే జంతుజాలాన్ని, క్రిమికీటకాలని, మనుషుల్ని సృష్టి చేశాడు. ఎందుకంటే ఈ జీవులు పుట్టిన తర్వాత వాడికి ఆహారం కావాలి కాబట్టి ముందు ఆహారాన్ని సిద్ధం చేశాడు. पहले भोजन की निर्मिति, बाद में खाने वालों को भेजा। ముందు భోజనాన్ని సిద్ధం చేసి తర్వాత తినే వాళ్ళని పంపించాడు. और जो वनस्पति सृष्टि मानव के भोजन के लिए यहाँ प्रस्तुत की, और the vegetation has been created by the God as a food for human being and living being. ముందు వనస్పతులను సృష్టించిన తర్వాత వాటికి పుట్టేటువంటి జీవులకి ఆహారాన్ని సిద్ధం చేసిన తర్వాత ఆ తర్వాతనే మనల్ని అందరినీ భగవంతుడు సృష్టి చేశాడు. उस पेड़ पौधे का भोजन पकाने का ठेका, कॉन्ट्रैक्ट, ईश्वर ने दो प्राणियों को दिया। वनस्पति सृष्टि को भोजन खिलाने का पकाकर कॉन्ट्रैक्ट ठेका ईश्वर ने दो प्राणियों को दिया। गॉड हैज गिवन द कॉन्ट्रैक्ट टू टू एनिमल्स टू फीड द फूड टू द रूट्स ऑफ द प्लांटेशन. ఈ వనస్పతులకు ఆహారాన్ని అందించడం కోసం భగవంతుడు రెండు జీవుల్ని సృష్టించాడు. వనస్పతులేమో మనకి ఆహారం అయితే వాటికి కావాల్సిన ఆహారం కోసం రెండు జీవుల్ని సృష్టి చేశాడు. ఆ మొక్కలకి, చెట్లకి వేళ్ల ద్వారా ఆహారం అందించేటువంటి ప్రక్రియలో భాగంగా రెండు జీవుల సృష్టి జరిగింది. These two Devaduta వీరిద్దరు దేవదూతలు was sent by the God. భగవంతుడి ద్వారా పంపించబడ్డారు. नंबर वन, देश वाले आओ, लोकल काऊ, और सेकंड वन वानपामु, लोकल अर्थ. ఆ రెండు జీవులు ఏంటంటే ముందు మన దేశవాళీ ఆవులు సృష్టి చేశాడు. తర్వాత మన వానపాములు, ఎర్రలు, నట్టలు అంటారు తెలంగాణ. When the God has created this vegetation, human was not present since crores and crores of years. కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల క్రితం జరిగి ఈ సృష్టి జరిగినప్పుడు, వనస్పతుల సృష్టి అన్ని జరిగినప్పుడు మానవుడు అనేవాడు ఈ భూమి పైన లేడు. That means human has not created the vegetation, God has created the vegetation. దాని అర్థము మానవులు దీన్ని నిర్మాణం చేయలేదు, భగవంతుడు దీన్ని ఒక నిర్మాణం చేశాడు. And when human is developed from the monkey, ఎప్పుడైతే మనుషులు కోతుల ద్వారా, ముందు కోతి, ఆ తర్వాత మనకు శాస్త్రాల్లో చెప్తారు కదా, జీవశాస్త్రాల్లో, వాటి ద్వారా మానవుడు ఉత్పన్నమయ్యాడో, as a 100% vegetarian, అప్పుడు 100% వీడు శాకాహారి మాత్రమే. and numerous varieties of the plantation has been sent by the God to feed the human, just like all these forests. ఎన్నో వేల రకాల వనస్పతులని భగవంతుడు సృష్టి చేశాడు. క్రిమి కీటకాలకు, జంతుజాలకే కాకుండా మనుషులకు కూడా ఆహారాన్ని అందించడం కోసం ఇన్ని రకాలైనటువంటి వైవిధ్యం ఉన్నటువంటి ఆహారాన్ని భగవంతుడు సృష్టి చేశాడు. When human being came on the earth, ఎప్పుడైతే మనిషి భూమిపైకి వచ్చాడో nobody was having any religion. అప్పుడు ఎవరికి ఏ మతం కానీ, కులం కానీ, ప్రాంతం కానీ అనేటువంటి భావన లేనే లేదు. There was no Hindu, there was no Christian, no Muslim, no nothing, only human being. ఆ సమయంలో
మనుషులు తప్ప మనుషుల్లో తరతమ భేదాలు పొందుతున్నటువంటి ఏ మతం కానీ ఈరోజు హిందూ అనేవాడు లేడు, క్రిస్టియన్ అనేవాడు లేడు, ముస్లిం అనేవాడు లేడు, జైనుడు లేడు, బౌద్ధుడు లేడు, ఎవడు లేడు. మనిషే ఉన్నాడు. That means religions are not created by the God, religions are created by humans themselves. దీని అర్థం ఏంటంటే మతాలని భగవంతుడు సృష్టి చేయలేదు, మనుషులు తమ కోసమే సృష్టి చేస్తున్నటువంటి విధానం. भगवंत को सब समान है, चाहे हिंदू हो, मुस्लिम हो, क्रिश्चियन हो, जैन हो. భగవంతుడి ముందు అందరూ సమానులే. అతను హిందువు కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, బౌద్ధుడు కావచ్చు, జైనుడు కావచ్చు, భూమిలో ఉన్న ఏ మతాలైనా సరే భగవంతుడి దృష్టిలో మనుషులంతా సమానం. आप में से कौन कौन श्रद्धालु है? हु आर द स्पिरिचुअल हियर? ఇక్కడ ఉన్న వాళ్ళలో శ్రద్ధాలు స్పిరిచువల్ భగవంతుడి తత్వాన్ని అర్థం చేసుకున్న कौन कौन है? ఆధ్యాత్మిక వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? ఒకసారి చేయలేపండి. ఇదంతా ఆధ్యాత్మిక వాళ్ళు. एक भी नहीं है, झूठ बोल रहे आप. అందరూ అబద్ధాలే చెబుతున్నారు. ठीक है. शाकाहारी कौन कौन है? वेजिटेरियन. శాకాహారులు ఎంతమంది? हु आर द नॉन वेजिटेरियन? मांसाहारी कौन कौन है? మాంసాహారులు ఎంతమంది ఉన్నారు? सब झूठ बोल रहे हैं. అందరూ అబద్ధమే చెప్తున్నారు. सब झूठ बोल रहे हैं. అందరికీ అబద్ధమే. यहाँ बैठा हुआ कोई भी शाकाहारी नहीं है और कोई भी मांसाहारी नहीं है. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కేవలం శాకాహారులు మాత్రమే, మాంసాహారులు మాత్రమే ఎవరూ లేరు. क्या मिश्राहारी. అందరూ మిశ్రమ ఆహారులు. भगवंत के रचना में భగవంతుని యొక్క సృష్టి రచనలో nobody is vegetarian, nobody is 100% non-vegetarian. ఎవరు కూడా 100% శాకాహారులు కానీ మాంసాహారులు కానీ కాదు. ये गलत है. ఇదంతా తప్పు. Because God has not created any living being as a mishrit ahar. భగవంతుడు తన సృష్టి రచన విధానంలో ఏ జీవిని కూడా మిశ్రమాహారిగా పుట్టించలేదు. Bhagavant has created only vegetarian భగవంతుడు కేవలం శాకాహారులను మాత్రమే or non-vegetarian. మాంసాహారులను కలిగి ఉన్నటువంటి జీవులను మాత్రమే సృష్టి చేశాడు. मिश्राहारी कोई नहीं. మిశ్రమాహారం అనేది భగవంతుని సృష్టిలో లేనే లేదు. देश वाले आओ దేశవాళీ ఆవు या any vegetarian animal. ఏదైనా శాకాహారం తీసుకునేటువంటి జంతువులను చూడండి. Hey, who is elephant? అతిపెద్ద దేహం కలిగినటువంటి ఏనుగు Eating only grass. అది ఖాళీ గడ్డి గాయలు మాత్రమే తింటుంది. It will not give available the grass. దానికి గడ్డిని అందకుండా చేసినప్పుడు You will put the heap of the mass meat. ఒక మాంసం యొక్క ముద్దని వెనక భాగాన్ని తప్ప అంటారు తెలంగాణ ప్రాంతంలో, దాని ముందు వేడాడిచ్చినా కూడా Desh wali au vegetarian animal will not touch the meat. They will die without any food, but they will not eat the meat. దేశవాళీ ఆవు కానీ ఏనుగు కానీ ముందర మాంసాహారానికి సంబంధించిన పెద్ద కండని వేలాడదీసినా గడ్డి వేయకుండా దాన్ని ఉంచితే ఆకలితో అలాగే మలమలమాడుతూ ఉంటుంది, కానీ ఆ మాంసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ముట్టుకోదు. ये सही है? It is correct? నిజమేనా? અને એક और भगवंत ने शाकाहारी प्राणी को दिया. वो शुद्ध शाकाहारी है. ईश्वर के आदेश का 100% पालन करता है. భగవంతుని యొక్క ఆదేశాన్ని 100% ఈ శాకాహార జంతువులు ఆవు కానీ ఏనుగు కానీ ఇక జింకలు కానీ ఏవైతే ఉన్నాయో అవి 100% భగవంతుడు సృష్టి రచనకి విధానానికి అనుకూలంగా 100% పాటిస్తున్నాయి. అంటే అవి శాకాహారాన్నే పూజిస్తున్నాయి. दूसरी ओर टाइगर మరొక పక్క పులి 100% नॉन वेजिटेरियन. 100% మాంసాహారి మాత్రమే. वो शेर के सामने आप घास की रास लगा दे, खाने को मांस न दे, भूखा पेट मृत्यु को स्वीकार करेगा लेकिन घास नहीं खाएगा. అలాంటి పులి దాని ముందు మంచిగా పచ్చ గడ్డి రాజుగా వేసి పెట్టండి, దానికి మాంసాహారాన్ని ఇవ్వకండి. అది ఆకలితో చచ్చిపోవడానికి మృత్యుని స్వీకరిస్తుంది, కానీ ఏ పరిస్థితుల్లో కూడా శాకాహార గడ్డిని మాత్రం అది ముట్టుకోదు. इसका मतलब है भगवंत का आदेश का 100% पालन है. దాని అర్థం ఏంటంటే ఆ మాంసాహార జంతువు భగవంతుడి యొక్క ఆదేశాన్ని 100% పాటిస్తుంది.
Bhagavanta has created only two animals, one 100% vegetarian, 100% non-vegetarian. దాని అర్థం ఏమంటే భగవంతుడు సృష్టి విధానంలో సృష్టికి రెండే ఆహారం తీసుకునేటువంటి జంతువులు, ఒక పక్క శాకాహార జంతువులు, మరొక పక్క మాంసాహార జీవులు. भगवंत ने मिश्राहारी पैदा नहीं किया. భగవంతుడు మిశ్రమ ఆహారాన్ని సృష్టి చేయలేదు. अब मैं आपको पूछता हूँ, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, शाकाहार माने क्या? శాకాహారం అంటే ఏంటి? शाकाहार माने वनस्पति जन्य आहार. శాకాహారం అంటే వనస్పతుల ద్వారా మొక్కలు, ये पत्ते, फूल, फल, कंद, मूली, दाने, ये मानव का शाकाहार है. మనిషి శాకాహారం ఆకులు, పళ్ళు, ఫలాలు, పూలు, గడ్డలు, ఇవి మాత్రం మనిషికి శాకాహార ఆహారాలు. शाक माने सब्जी. శాకం అంటే సబ్జీ, కూరగాయలు. पेड़ पौधों को जो लगता है वो मानव का शुद्ध शाकाहार. చెట్లకి కాసేటువంటి పూసేటువంటి మాత్రమే మనుషుల యొక్క శాకాహారం. और जो पेड़ पौधों को नहीं लगता, ఏదైతే మొక్కల ద్వారా చెట్ల ద్వారా ఉండదో, किसी प्राणी देता है, వేరే ఒక జీవి ద్వారా వస్తుందో वो शाकाहार नहीं है. అది శాకాహారం కాదు. दूध देने वाली गाय, भैंस मानव नहीं है, प्राणी है. మనం స్వీకరించేటువంటి పాలు గేదె ద్వారా, గేదె పాలు కానీ, ఆవు పాలు కానీ, మిగతా జీవుల పాలు మనం స్వీకరిస్తున్నాము. అది ఒక జీవి ద్వారా వస్తుంది. మనిషి యొక్క పాలు కాదు, అది జీవుల యొక్క, జంతువుల యొక్క పాలు. इसका मतलब है दूध, दही, घी शाकाहार नहीं है, प्राणीजन्य आहार है. దీని అర్థం పాలు, పెరుగు, చల్ల లాంటివన్నీ కూడా శాకాహారం కాదు, అది ప్రాణుల ద్వారా అందించబడినటువంటి ఆహారాలు. ये ठीक है. ఇంతవరకు అర్థమైందా? गाय को आप क्या कहते हैं? प्राणी कहते हैं क्या पेड़ पौधा कहते हैं? हाँ. और पेड़ को गाय कहते हैं? नहीं. इसका मतलब है जो दूध पीते हैं, घी खाते हैं, वो शाकाहारी नहीं है. దాని అర్థం ఎవరైతే పాలు తాగుతారో, మజ్జిగ తీసుకుంటారో, పెరుగు తింటారో, నెయ్యి తింటారో వీళ్ళు శాకాహారులు కాదు. वो मांसाहारी भी नहीं है. అట్లానే ఈ మాంసాహారం కూడా కాదు. बीच पर लटकता हुआ, बीच में लटकता हुआ మధ్యలో ఊసలాడుతున్నటువంటి విషమ ఆహారం. यानी भगवंत ने शुद्ध शाकाहारी पैदा किया, शुद्ध मांसाहारी पैदा किया, मिश्राहारी पैदा नहीं किया. దీని అర్థం భగవంతుడు శుద్ధమైనటువంటి శాకాహారాన్ని, అటు మాంసాహారాన్ని సృష్టి చేశాడు, కానీ ఈ విషమ ఆహారాన్ని భగవంతుడు సృష్టి చేయలేదు. इसका मतलब है मिश्राहार करना भगवंत के आदेश के खिलाफ है. దీని అర్థం విషమ ఆహారాన్ని ఇలా తయారు చేయడం భగవంతుని యొక్క ఆదేశానికి విరుద్ధమైనటువంటిది. जो दूध पीते हैं, जो घी खाते हैं, वो देव भक्त, ईश्वर भक्त हो ही नहीं सकते. आदत हो वो पाखंड है, नास्तिक है. क्या बैठी हुई छोड़कर ये सही है, ये सही है. ఎవరైతే పాలు తాగుతున్నారో, నెయ్యి తింటున్నారో, ఇచ్చేస్తున్నారో వీళ్ళు భగవంతుని ఆదేశాన్ని పాటిస్తున్న వాళ్ళు కాదు. ఆధ్యాత్మిక వేత్తలు అంతకంటే కాదు. వీళ్ళంతా కూడా మోసకారులు, కపటులు. इसका अर्थ है हमें आध्यात्म समझ में नहीं आया. దీని అర్థం మనం ఆధ్యాత్మికత అంటే ఏంటిదో అర్థమే చేసుకోలేదు. We don't know anything about spiritualism. భగవత్ తత్వాన్ని మనం ఇంకా ఏమి అర్థం చేసుకోలేకపోయాం. अगर ఒకవేళ ये देशी आव का बछड़ा है, దేశీయ ఆవు యొక్క లేగ కూడా ఉందనుకోండి, अपनी माँ का दूध पीता है, అది తన తల్లి పాలు తాగుతుంది, ఆవు పాలు తాగుతుంది. मानव का दूध पीता है. మనుషుల పాలు తాగుతుందా? అది ఎందుకు తాగదు? इसका अर्थ है वो बछड़े का जो दूध पीता है वो माँ का दूध बछड़े के लिए है. ఆవు యొక్క పాలు దేని కోసం ఉన్నాయంటే దాని దూడ కోసం ఉన్నాయి, దాని లేగ కోసం ఉన్నాయి, మన కోసం కాదు. मानव के लिए नहीं है. మన కోసం కాదు. मानव छोड़कर कोई भी प्राणी अपनी माँ का दूध छोड़कर दूसरे प्राणी का दूध नहीं पीता. మనిషి తప్ప సృష్టిలో ఏ ప్రాణి కూడా తన తల్లి పాలు తప్ప ఇతర జీవుల యొక్క పాలను స్వీకరించదు. आप क्यों पीते हो? మనం ఎందుకు తాగుతాం? इसका अर्थ है దీని అర్థము
कि भगवंत का जो रूप हमारे सामने हमने खड़ा कर दिया है, భగవంతుని యొక్క స్వరూపాన్ని మనము తయారు చేశాం. రూపాన్ని वो भगवंत है नहीं. ఆయన భగవంతుడు కానే కాదు. अगर आप भगवंत का आदेश का पालन नहीं करते लेकिन मंदिर में जाते हैं, भगवान मिलेगा? ఎప్పుడైతే మీరు భగవంతుని యొక్క ఆదేశాన్ని పాటించకుండా గుళ్ళోకి వెళ్ళి చూస్తే ఒక విగ్రహం ముందు నిలబడితే భగవంతుడు మీకు దొరుకుతాడా? भगवंत मंदिर में नहीं है, భగవంతుడు గుళ్ళల్లో మాత్రమే లేడు. क्योंकि जब आप भगवंत के दरबार में मंदिर में जाते हो, ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క దర్బార్లోకి లోపలికి వెళ్తామో, గర్భాలయంలోకి వెళ్తామో, और भगवंत तो बोलता है कि मेरा यह काम कर दे, मैं आपको सोने की चेन दूंगा. భగవంతుని దగ్గరికి వెళ్ళి మనం కోరుకుంటాం, అయ్యా నాకు ఈ పని చేసి పెడితే ఈ హుండీలో నేను బంగారు చైన్ వేస్తాను. ये पड़ोस का खेत मेरे नाम पर कर, मैं आपको 2 गाय दूंगा. పక్కవాడి పొలాన్ని నా పేరు మీద రాసేసి నీకు 2 ఆవుల్ని దానం ఇస్తాను ఆలయానికి. यानी अंदर से घूस देता है, ऊपर से दान मांगता है. కింది నుంచి అవినీతిని ఇస్తూ పైనుంచి కానుకలు కోరుకుంటాం. भ्रष्टाचारी है ये. ఇది భ్రష్టాచారం కాకుంటే మరేంటి? और भ्रष्टाचारी भगवान कुछ मानेगा उसका? ఇలాంటి భ్రష్టాచారులుగా మనం కపటులుగా ఉండి భగవంతుడి దగ్గరికి వెళ్తే భగవంతుడు మనం కనికరిస్తాడా? वो बोलता है घूस देने वाले की एक बहुत बड़ी लाइन लगाई मेरे पास, अरे यहाँ नहीं रहना है, वो भगवान भाग जाता है मंदिर से. ఆయన ముందు ఇలా కోరికలు కోరుతూ నీకు కానుకలు ఇస్తాలనేటువంటి పెద్ద పెద్ద క్యూ లైన్లను చూస్తే భగవంతుడు అక్కడ ఉంటాడు, ఆ గుడి నుంచి పారిపోతాడు. यहाँ सारे भ्रष्टाचारी बैठे हैं, మనమంతా ఇక్కడ చూసిన మనమంతా కూడా భ్రష్టాచారులమే. भगवंतों को मांगने वाले, భగవంతుని అడుక్కునే వాళ్ళం. भगवंत को न देने वाले. అప్పుడు భగవంతుడు ఇవ్వడు. देखिए, చూడండి, भगवंत के 2 रूप है. एक है निर्गुण निराकार, जो हम मंदिर में खोजते नहीं मिला, अभी तक नहीं मिला, मिलेगा भी नहीं. భగవంతుడి యొక్క 2 స్వరూపాలు రూపాలు. ఒకటి నిరాకార నిర్గుణుడు, ఆయనకు ఆకారం లేదు. మనం ఆలయాల్లోకి వెళ్ళి ఆయన ముందు జాగిల పడితే అక్కడ ఆయనకు దొరకడు, ఆయన అక్కడి నుంచి పారిపోతాడు. और दूसरा रूप है सगुण साकार, वो साक्षात प्रकृति. రెండో రూపం సద్గుణ సహాకర, సాక్షాత్తు ప్రకృతి రూపం. దీనికైతే తప్పకపోతాం. గొప్ప మాట ఇది. మన కళ్ళ ముందు ఉండేటువంటి భగవంతుడు మనం చూడటం లేదు, ఎక్కడో ఎక్కుతున్నాం. అద్భుతమైన మాట. प्रकृति की निर्मित भगवंत ने करोड़ों साल पहले की. ప్రకృతి యొక్క నిర్మాణం భగవంతుడు కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల క్రితమే నిర్మాణం చేశాడు. बाद में मानव को भेजा. ఆ తర్వాతే మనిషిని పంపించాడు. इसका मतलब है प्रकृति की निर्मित मानव ने नहीं की, भगवंत ने की. దీని అర్థం ఏంటంటే ప్రకృతి యొక్క నిర్మాణము మనిషి చేయలేదు, భగవంతుడు చేశాడు. साक्षात ये प्रकृति ईश्वर का सगुण साकार रूप है. సాక్షాత్తు మన ముందున్నటువంటి ఈ ప్రకృతి అంటే భగవంతుని యొక్క సద్గుణ సాకార రూపమే. अगर ईश्वर को जानना चाहते तो प्रकृति को जानना है. నిజంగా మీరంతా కూడా భగవంతుని తెలుసుకోవాలనుకుంటే ప్రకృతి గురించి తెలుసుకోండి. प्रकृति भगवंत का संविधान है, कॉन्स्टिट्यूशन है. ప్రకృతి భగవంతుని యొక్క రాజ్యాంగం, సంవిధానం. इसका मतलब है प्रकृति को खड़ा करना, उसकी सुरक्षा करना, यही पूजा है, वही पाठ है, वही श्रद्धा है, वही धर्म है. దీని అర్థము ప్రకృతిని కాపాడటము, ప్రకృతితో పాటు మన జీవనాన్ని మలుచుకోవడము, ఇదే నిజంగా భగవంతుని పట్ల మనకు ఉండేటువంటి శ్రద్ధ కానీ భక్తి కానీ పరమాత్మని కూడా ప్రకృతిని మనం పరిరక్షణ చేసుకోవడం. यहाँ का एक एक पेड़ भगवंत है. మన కళ్ళ ముందు కనపడే అన్ని కూడా ఒక్కొక్క మొక్క భగవంతుని యొక్క స్వరూపమే, భగవంతుడే. ये सब क्यों भेद भी करता है, वृक्षेभ्यो हरिकेशेभ्यो. Don't it? इसका अर्थ है अगर हमें भगवंत को जानना है, पहले प्रकृति को जानना है. మనం నిజంగా భగవంతుని తెలుసుకోవాలంటే ముందు ప్రకృతిని తెలుసుకోవాలి. और प्रकृति को जानने के लिए, भगवंत को जानने के लिए हम यहाँ आए. ఆ ప్రకృతిని తెలుసుకోవడానికి, ఆ భగవంతుని తెలుసుకోవడానికి మాత్రమే మనం ఇక్కడికి వచ్చాం. साथियों, మిత్రులారా, प्रकृति माने घने जंगल. ప్రకృతి అంటే దట్టమైన అడవులు. आप घने जंगल में जाइए, మీరు దట్టమైన అడవులకు వెళ్ళి చూడండి. विशाल का पेड़ अनगिनत फलों से लदा हुआ. చాలా పెద్ద పెద్ద వృక్షాలు మీరు లెక్కించలేనటువంటి ఫలాలతో, కాయలతో నిండి ఉంటాయి.
बिना मानवीय सहायता बिना मानवीय अस्तित्व खड़ा है। మానవుని యొక్క సహాయ సహకారాలు ఏం లేకుండానే అవి అక్కడ నిలబడి అలాంటి ఫలాలు ఇస్తున్నాయి. जंगल के किसी भी पेड़ पौधे का कोई भी पत्ता तोड़े, అడవిలో ఉన్నటువంటి ఏ చెట్టునైనా ఏ మొక్కనైనా మీరు ఒక ఆకుని తుంచి చూడండి, పరీక్ష చేయండి. cut down any leaf of any plant in the forest and investigate about it. మీరు అడవిలోని ఏ మొక్కకైనా ఏ చెట్టునైనా ఒక ఆకుని పెంచి దాని ఇన్వెస్టిగేషన్ మీరు పరిశోధన చేస్తే There is no any deficiency of any nutrient in the plant body. ఆ ఆకులలో ఏ విధమైనటువంటి డెఫిషియన్సీ कमी మనకు అందులో ఉండేటువంటి తగ్గుదల ఏదైతే మామూలుగా అంటామో అది ఏది ఉండకుండా పూర్తిగా ఆరోగ్యంగా ఉంటుంది. అది माने जंगल के पेड़ पौधों में नाइट्रोजन की डेफिशिएंसी नहीं है, फॉस्फेट की नहीं, पोटेश की नहीं, कैल्शियम मैग्नीशियम गंधक की नहीं, किसी भी खाद्य तत्वों की कमी नहीं है. దీని అర్థము అడవిలోని చెట్ల ఆకులలో కాల్షియం, మ్యాంగనీస్, ఫాస్ఫేట్, పొటాషియం ఇన్ని రకాల ఉన్నటువంటి ఏదైతే ఖాద్య తత్వం ఆకులలో ఉండాలో దాంట్లో ఏ విధమైనటువంటి తగ్గుదల అనేది ఉండదు. अगर जंगल के पेड़ पौधों में किसी भी खाद्य तत्वों की कमी नहीं है, देयर इज नो डेफिशिएंसी ऑफ एनी न्यूट्रिएंट इन द प्लांट बॉडी इन द फॉरेस्ट, किसने दिया है? ఎప్పుడైతే ఆ మొక్కల ఆకులలో పూర్తిగా ఆరోగ్యం ఉందో, అన్ని రకాలైనటువంటి ఖనిజాలతో అలగా ఉంటుందో, పచ్చగా అధికంగా ఉంటుందో దానికి అలాంటి బలమైన ఆహారాన్ని ఎవరిచ్చాడు? घने जंगल में मानव भी नहीं है, लेकिन अनगिनत फल है. అలాంటి దట్టమైన అడవిలో మనుషులు కూడా లేరు, కానీ వాటికి అన్ని ఫలాలు ఎట్లా వచ్చాయి? अरे सारे कृषि वैज्ञानिक बोल रहे हैं कि जंगल अपने पेड़ पौधों को वृद्धि विकास के लिए खाद डालना ही पड़ता है, खाद डालना ही पड़ता है. जंगल में कोई खाद नहीं, अनगिनत फल है. ఇప్పుడున్నటువంటి శాస్త్ర విజ్ఞానులందరూ మొక్కల ఎదుగుదల కోసం, ఫలాల కోసం, అధిక దిగుబడుల కోసం ఎరువులు వేయాలి అని చెప్తారు. మరి అడవుల్లో ఎవడేస్తున్నాడు ఎరువులు? इसका मतलब है सारे कृषि वैज्ञानिक झूठ बोल रहे हैं, गुमराह कर रहे, देश को बर्बाद कर रहे. ఈ అర్థము ఈ విజ్ఞానం వాళ్ళు చెప్పుకునే వీళ్ళంతా కూడా దేశానికి అబద్ధం చెప్తున్నారు, మోసం చెప్తున్నారు. ये जो अगर जंगल के पेड़ पौधों में किसी भी खाद्य तत्वों की कमी नहीं, देयर इज नो डेफिशिएंसी ऑफ एनी न्यूट्रिएंट इन द प्लांट बॉडी इन द फॉरेस्ट, बट ऑल these nutrients are getting available without any human restriction and resistance. That means taken from the soil. వాటికి కావాల్సినటువంటి ఖాద్యతత్వాన్ని ఏ లక్షణాలు అన్ని ఉండాలనో, మ్యాంగనీస్, పొటాషియం, ఏది గురువు గారు చెప్పారో అవన్నీ ఉండాలనో అవన్నీ మనుషులు లేకపోయినా కూడా వాటికి అందుతున్నాయి. ఎక్కడి నుంచి అందుతున్నాయి అంటే ఈ మట్టి ద్వారా అందుతున్నాయి. अगर मिट्टी में नहीं होती तो वहाँ डेफिशिएंसी होती, लेकिन डेफिशिएंसी इसका मतलब है मिट्टी में है, मिट्टी अन्नपूर्णा है. ఉన్నదంతా కూడా మట్టిలో ఉంది, మట్టిలో నుంచి అది ఆహారాన్ని తీసుకుంటుంది కనుక దానికి కావలసినటువంటి పోషక తత్వాలన్నీ కూడా మట్టి అందిస్తుంది కనుక మట్టి ఇప్పుడు ఏంటి? మట్టి అన్నపూర్ణాదేవి. इसका मतलब है भूमि अन्नपूर्णा है. पेड़ पौधों के वृद्धि विकास के लिए जो भी खाद्य तत्व चाहिए वो पृथ्वी महासागर है, मिट्टी महासागर है, भूमि महासागर है. దీని అర్థము మట్టి అన్నపూర్ణాదేవి. ఏది కావాలన్న అడవిలో ఉన్నటువంటి ప్రతి మొక్కకి, వృక్షానికి కావాల్సినటువంటి ఖాద్య తత్వాలన్నింటినీ కూడా తాను స్వీకరించి దానికి అందిస్తుంది. అంటే लेकिन मिट्टी में जो खाद्य तत्व है, మట్టిలో ఏదైతే ఖాద్య తత్వాలు ఉన్నాయో वो पके हुए नहीं है, అవి పండి ఉన్నవి కావు, वो कच्चे है. అవి కాయలుగా ఉన్నాయి, దానికి అందించలేదు, నేరుగా ఆహారంగా అందించలేదు మట్టి. ये पेड़ पौधों के जड़ों को पका हुआ भोजन चाहिए, कच्चा भोजन नहीं चाहिए. ఈ మొక్కల యొక్క వేర్లకి పండినటువంటి ఆహారం కావాలి కానీ పచ్చి ఆహారం కాదు, నేరుగా అది స్వీకరించలేదు మట్టి నుండి. ये पकाने का कॉन्ट्रैक्ट ठेका ईश्वर ने किसको दिया? सूक्ष्म जीवाणु को दिया. ఈ మొక్కల వేర్లకి కావాల్సి పండినటువంటి ఆహారాన్ని అందించేటువంటి శక్తిని భగవంతుడు ఈ యొక్క సూక్ష్మ జీవులకి అందించాడు. और ये सूक्ष्म जीवाणु को पकाने वाले कुक को, माता को, भगिनी को भूमि में भेजने का काम ठेका दो को दिया, देश वाले और लोकल को और वानपामु. ఈ సూక్ష్మ క్రిములు ఏవైతే సూక్ష్మ అణువులు ఉన్నాయో, జీవులు ఉన్నాయో, ఈ ఆహారాన్ని వండి తల్లిలాగా ఆ వేర్లకు తినిపించేటువంటి కార్యక్రమాన్ని ఇయ్యడానికి మళ్ళీ వీటికి ఆహారం కావాలి కనుక ఆ ఆహారాన్ని అందించే పనిని
భగవంతుడు రెండు జీవులకు ఇచ్చాడు, ఒకటి దేశవాళీ ఆవు, రెండోది వానపాము. और जो जीवाणु ये पकाने का काम करता है और पेड़ पौधों को सभी खाद्य उपलब्ध करता है, अनगिनत फल देता है, अगर वो जीवाणु जिंदा रहेंगे तो लोग खाद कैसे खरीदेंगे? ఈ జీవాణువులు ఎప్పుడైతే వాటికి ఆహారాన్ని అందించేటువంటి ఈ వండి పెట్టేటువంటి పనిని స్వీకరించి అందిస్తున్నాయో వాటికి వీటి ద్వారా ఈ దేశవాళీ ఆవు వానపాము ద్వారా వచ్చేటువంటి దాన్ని అందించేటువంటి ప్రక్రియని భగవంతుడు వాటికి అప్పచెప్పాడు. तो ये जीवाणु ही खत्म होना चाहिए ताकि लोग रासायनिक खाद खरीदे, कंपोस्ट खरीदे, वर्मी कंपोस्ट खरीदे, देशी वाली गाय का खाद खरीदे और सारा पैसा किसान के जेब में से ये जो लुटेरे उनके जेब में जाएगी. ఎప్పుడైతే ఈ బృహత్తరమైనటువంటి కార్యాన్ని వండి పెట్టేటువంటి కార్యాన్ని జీవాణువులకు భగవంతుడు ఇచ్చాడో ఆ సూక్ష్మ జీవులనే మనం లేకుండా చేస్తే వాటికి ఆహారాన్ని ఎవడిస్తాడు? इसीलिए रासायनिक खाद कृषि वैज्ञानिकों ने भेजे है ताकि रासायनिक खाद कीटनाशक दवा जो जहर है वो जहर से जीवाणु मर जाए, पकाने वाली माँ मर जाए, पकाने वाली माता मर जाए, बहन मर जाए और ये हॉटेल हो जाए खाना खाने के लिए. ఎప్పుడైతే ఆ సూక్ష్మ క్రిములను లేకుండా చేసేసి మనం రసాయనిక ఎరువుల్ని వీటన్నిటిని వాడుతున్నామో అప్పుడు ఈ మొక్కలకి ఆహారాన్ని ఎవడందించాలి? అవి లేకుండా చేస్తే రసాయనిక ఎరువులు ఇవ్వడం వల్ల ఈ తల్లులు ఇంట్లో వండేటువంటి తల్లులు అంటే మొక్కకి వంట వండేటువంటి తల్లులు చెల్లెళ్ళు కనుక లేకపోతే వీడే ఎక్కడ తినాలి, ఏదో బయట హోటళ్లలో తినాలి. అలాంటి పరిస్థితి. इसका अर्थ है कि भगवंत ने सूक्ष्म जीवाणु को ठेका दिया है, सूक्ष्म जीवाणु पकाने के लिए भेजे, सूक्ष्म जीवाणु भूमि में जाए इसके लिए देशी आऊ और वानपामु की निर्मित की है. तो दोनों को संभालना हमारा धर्म है, आध्यात्म है. దీని అర్థం ఏంటంటే ఈ యొక్క సృష్టి ప్రకృతిని రక్షించడానికి వాటికి ఆహారాన్ని అందించడానికి భగవంతుడు ఈ సూక్ష్మ జీవాణువులను సృష్టిస్తే ఆ జీవాణువులకు కావాల్సిన ఆహారాన్ని ఇవ్వడానికి మళ్ళీ భగవంతుడు రెండు ప్రాణుల్ని సృష్టిస్తే అది దేశీ ఆవులాగా మరొకటి వనపాములాగా మరి వాటిని రక్షించాల్సినటువంటి బాధ్యత మనది కదా. అదే కదా నిజమైనటువంటి ధర్మము. మానవుని యొక్క ధర్మం ఏంటంటే వాటిని రక్షించుకోవడం. ये सूक्ष्म जीवाणु ईश्वर के देवदूत है, एंजल्स ऑफ द गॉड. ఈ సూక్ష్మ జీవాణులు దేవుడి యొక్క దేవదూతలు, రాయబారులు. और उन सूक्ष्म जीवाणु को मारना धर्म नहीं है, अधर्म है. ఈ సూక్ష్మ జీవాణులను చంపేయడము ఇది ధర్మమా? అధర్మం కాకపోతే अधर्म है, అధర్మం है, धर्म नहीं है. ధర్మం కానే కాదు, ఇది పూర్తిగా అధర్మం. इसका मतलब है जो रासायनिक खेती करते हैं, ऑर्गेनिक खेती करते हैं, जीवाणु को मारते हैं, वो धर्म नहीं का पालन करते हैं, वो धर्मी है. దీని అర్థం ఎవరైతే రసాయనిక వ్యవసాయాన్ని చేస్తున్నారో, క్రిమి సంహారక మందుల్ని వాడుతూ ఎరువుల్ని వాడుతూ వ్యవసాయం చేస్తున్నారో వీళ్ళు ధర్మాన్ని నాశనం చేస్తున్న వాళ్ళు కాక మరి ధర్మాత్ములు ఎట్లా అవుతారు? वे नास्तिक है, पापी है. వీళ్ళు నాస్తికులు, పాపాత్ములు. कौन कौन पापी है? हाथ ऊपर करिए. बहुत सारे पापी लोगों का सम्मेलन यहाँ हुआ है. साथियों, మిత్రులారా, हमें धर्म की परिभाषा ही समझ में नहीं आई. అంటే మనం ధర్మం యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని ఇంకా తెలుసుకోలేకపోయాం. हमें आध्यात्म समझ में नहीं आया. ఆధ్యాత్మిక అంటే ఏంటో మనం ఇంకా అర్థం చేసుకోలేకపోయాం. अगर आपको आध्यात्म जानना है, धर्म जानना है, तो ये हमारे सामने ईश्वर खड़ा है. నిజంగా మీకు ధర్మాన్ని, ఆధ్యాత్మికతని, భగవంతుని తత్వాన్ని తెలుసుకోవాలనుకుంటే మన ముందు ఉన్నటువంటి ఈ ప్రకృతిని చూసుకుందండి. तो इसलिए